చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం జై భీమ్. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. చందుర్తి మండల కేంద్రంలో బాబాసాహెబ్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా చందుర్తికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, తాజా మాజా ప్రజాప్రతినిధులు, మరి కుల సంఘాలు, యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పొందుపరిచినటువంటి హక్కులను ఈరోజు మనం అనుభవిస్తూ మరి ఎన్నో ఫలాలు పొందినటువంటి సందర్భము. వారిని స్మరణ చేసుకోవడం అంటే మనం అదృష్టంగా భావించాలి. ఎందుకోసం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల కోసమై ఆనాడు పార్లమెంటులో రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు పదులు పొందుతున్నామనే సంగతి విషయాన్ని మరి పెద్దలు కానీ చిన్నలు కానీ మరి గ్రహించాలని చెప్పేసి మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తాజా ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రోజున అట్టడుగు వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ మరి ప్రపంచమే మెచ్చదగినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన భారత ప్రజల కోసం తను రచించి ఇచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. మరి వారి యొక్క ఆశలు, కళలు అన్నీ కూడా నెరవేరాలంటే వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి విషయంలో కూడా. చందుర్తి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రజాప్రతినిధులు, తాజా ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అందరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అందరికీ నా యొక్క నమస్కారములు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బలహీన వర్గాల అభ్యర్థి. బలహీన వర్గాల కొరకు, పేద బిడ్డలకు ఒక ఆశాజ్యోతి, ఇంట్లో దీపం ఎలాగుంటుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆ దీపంలాగా ఎప్పుడు కొలుచుకుంటూ ఆయనే చూపిన బాటలో నడవాలన్నటువంటి ఉద్దేశం చాలా యువతకు ఈ మధ్య చాలా ముందుకు నడుస్తున్నది. చాలా సంతోషం. ఈరోజు 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా రిజర్వేషన్ కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయంగా కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ డాక్టర్ అంబేద్కర్ కానీ ఆయన ఆశయంతోనే ఇవాళ ముందుకెళ్తున్నాం. కాబట్టి అదే ఆలోచన విధానం మనం